ఈనాడు టీఎస్పీఎస్సీ ఉన్న పరిస్థితులలో, టీఎస్పీఎస్సీని దిగజారుతున్న పరిస్థితులలో ఒక రూల్ బుక్ను ఫాలో అయ్యి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి విషయాన్ని 10 మందితో చర్చించి తప్పులను సరిదిద్దుకొని ఒక చక్కని నిర్ణయం చేయడంలో మహేందర్ రెడ్డి గారు సమర్థుడు. ఈజ్ అ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్. డీజీపీ పొజిషన్ ఉన్నప్పుడు అట్లా ఉన్నటువంటి పాసిబిలిటీ లేదు బ్రదర్. పాసిబిలిటీ ఇక్కడ కూడా పొలిటికల్ ప్రైజెస్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లయిందంటే ఒక గుణపాఠం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఆ పదవికి రావడానికి ఆయన పేరు ప్రపోజ్ అయితే ఎంత అప్రోర్ వచ్చింది సొసైటీలో. అసలు దాదాపు ఎవడు లేడు. ఆయన డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా ఆయన డిఫెండ్ చేశారు. తెలిసి పర్సన్ అంటే ఎవరు కూడా డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఆయన తరఫున మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? దట్ టిమిడిటీ. నేను ఐ సా దట్, నా కళ్ళది నేను చూసినాను. నాకు వ్యక్తిగతంగా తెలిసిన విషయాన్ని నేను ఈనాడు మాట్లాడకపోతే నేను ఒక ఏదోను ఆత్మవంచన చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒక నిర్ణయాత్మకమైన సమయంలో నేను గతంలో ఎట్లయితే రాజీనామా పెట్టి వచ్చినా అతనే ఈ విషయం చెప్పినాను. ఇప్పుడు కనుక మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో టీఎస్పీఎస్సీ సరిగా ఫంక్షన్ చేయకపోతే, టీఎస్పీలో గతంలో జరిగినటువంటి అవకతవకలు జరిగితే ఐ సింగులర్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ట్రస్టింగ్ wrong person. అప్పుడు I will change my opinion. But the extent of feedback I had, the extent of knowledge I had about him, the extent of my approach and interaction with him, that gave me a confidence this he is the right person. నా అంతరాత్మను వంచుకొని నేను అందరితో పాటుగా జనంతో పాటు పోయేటువంటి వ్యక్తిని కాదు, గాలి కొట్టుకుపోయి ఈకను కాదు. మీకు మహేందర్ రెడ్డి గారు అంటే నేను చాలా బాగా తెలుసు కాబట్టి, క్లోజ్ గా తెలుసు కాబట్టి మీరు ఒపీనియన్ అంటారు. ఒక సంఘటన ఏదైనా చెప్పగలుగుతారా? వాళ్ళు ఇంత నిక్కచ్చిగా ఉంటారు, వారి కారణం చేతే రేవంత్ రెడ్డి గారు మేబీ వారిని టీపీసీసీ చైర్మన్ గా చేసి ఉండొచ్చు. ఈ రెవల్యూషన్ రావడానికి ఒక ఐ వాజ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్ అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ చెప్తానండి. అక్కడ రాధాకిషన్ రావు అని ఒకడు ఉండేది, రిటైర్డ్ నాన్ క్యాడర్ ఆఫీసర్ని. మళ్ళీ వానికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసేసి 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చేసి వాడిని డీసీపీ టాస్క్ ఫోర్స్ చేసినాడు. మాకు అంటే సర్వీస్ క్యారియర్లో ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్స్కి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ అని ఇస్తారు. ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ అన్నీ కేవలం ఎస్పీలు, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళకి నచ్చిన వాడికి ఇచ్చారు. ఇచ్చి అట్లా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే క్యాడర్లో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ వచ్చినారో వాళ్ళకు ప్రమోషన్స్ డినై అయ్యాయి. ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ విషయంలో నేను ఆ పోస్ట్లోకి వచ్చేటప్పటికీ కొన్ని ఆర్డర్లు పాస్ అయినాయి. కొంతమంది వ్యక్తులకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇప్పించి అప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పీడర్లు ఆ ఆఫీసర్లకు మేలు చేసేసి వాళ్ళ ద్వారా డబ్బులు దండుకున్నారు. వెన్ ఇట్ కేమ్ టు మై నాలెడ్జ్, వెన్ ఐ వాజ్ ది హెడింగ్ దాట్, వెన్ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దాట్, నాకు ఆ విషయంలో ఒక అభిప్రాయం ఉండింది. ఇది చాలా అన్యాయంగా జరుగుతుంది ఈ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్. దీనివల్ల నిజంగా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లకి అన్యాయం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ ఐ షుడ్ కీప్ క్వైట్ అని అనుకున్నప్పుడు ఐ డిస్కస్డ్ విత్ దెన్ డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడాను. నేను ఈ విషయం చెప్పాను, సార్ ఇది ఇట్లా అన్యాయం అంటే ఈవెన్ ఐ ఆల్సో హోల్డ్ సిమిలర్ వ్యూ, నువ్వు ఏదైనా మేలు చేయగలిగితే చేయమన్నాడు. నేను ఒక రిట్ అపీల్ వేసేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఆపిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ రాధాకిషన్ రావుకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తికి నువ్వు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇప్పియాలా అన్నాడు. తర్వాత సీఎం గన్మెన్కి ఒకటికి మేము అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇప్పియాలా అన్నారు. ఏం చేసినారు? నా మెడలు వంచి నాతో సంబంధం లేకుండా నేను ఏదైతే వ్యతిరేకిస్తున్నానో దాన్ని ఈవెన్ మహేందర్ రెడ్డి గారితో కూడా సంబంధం లేకుండా సీఎం ఆఫీస్ ద్వారానే చేయించినారు తెలుసా. ఆ ప్రమోషన్ వారికి ఇప్పించినారు ఆ ఇద్దరికి, ఒక దొంగలకి. అంటే అప్పుడు నేను అతన్ని గమనించిన అతని నిస్సహాయతను మేము అంటే ఇన్ ది సెన్స్ వెన్ ఐ సా దట్ ఐ ఫెల్ దట్ అరే ఏమో డీజీపీకి కూడా ఇక్కడ ప్రాధాన్యత లేదు, మనం ఎక్కువ మాట్లాడితే గొంతు తీసుకోవడమే తప్ప వేరే ఏముండదు. నేనంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ అండి, నాకు ఆ గవర్నమెంట్ పోస్ట్ లేకుంటే వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటే నాకు అంతకుముందు కూడా బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉండేది. నెవర్ ఐ వాజ్ చెట్టు ప్లేయర్ కాదు నేను. కాబట్టి నాకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ టు మహేందర్ రెడ్డి గారు చెప్పండి ఒక మాట. అంత పెద్ద సాక్రిఫైస్ చేయాలా అని అన్నప్పుడు కొంత ఆలోచన చేస్తారు కదా సార్. మీరు నిస్సహాయతకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పి నేను సమర్థుడు అని చెప్పేసి మీరు భావిస్తానా అన్నారు. అసలు ఈ సమాజం అంతా వారిని వ్యతిరేకిస్తా ఉంటే వారు సమర్థుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధంగా సమర్థుడు అని మీ అభిప్రాయం? ఇప్పుడు ఎందుకనే ఇప్పుడు చూడండి టీఎస్పీఎస్ ఎట్లా పరుగులెడుతుందో. ఇప్పుడు చూడండి టీఎస్పీఎస్ యొక్క ఫంక్షనింగ్. ఎవరైతే అయ్యో ఇతన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు,
ఇతను సరిగా పరిపాలన చేయలేదు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్ముక్కైనటువంటి భావన ఎవరికైతే ఉందో ఆ భావనను తొలగించే విధంగా అతను పనిచేస్తాడని నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడే జరుగుతున్నటువంటి ప్రక్రియ TSPS లో జరుగుతున్న డెవలప్మెంట్స్ మనకు రోజు పత్రికల ద్వారా మనం చదువుతుంటేనే మనకు ఒక విషయం అర్థం అవ్వట్లేదా, దట్ దట్ ఎర్లియర్ ఇనర్షియా ఇస్ నో మోర్ దేర్ అని. ఆ స్తబ్దత లేదు. TSPSC అనే ఒక వైబ్రెంట్ ఇన్స్టిట్యూషన్ గా తయారవుతున్నటువంటి అవి కనబడుతుందా లేదా? ఎట్లయితే వసంత మాసం వచ్చే కంటే ముందే చిగురించుడు, పూతలు, కొన్ని ఆకులు రాలిపోవడం, కొత్తగా చిగురించడం మొదలవుతుంది. అట్లా TSPSCలో ఇవాళ కొన్ని నిర్ణయాత్మకమైన మార్పులు జరుగుతున్నాయా లేవా చెప్పండి? ఆ అడుగులు మొదలయ్యా లేదా? అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ ఎస్ హీ ఈస్ కమిటెడ్, హీ విల్ డూ ఇట్. ఇప్పుడు ఒక రకంగా ఆయన మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఏమని? తన వ్యక్తిత్వం ఏంటిది, తన కాంపిటెన్స్ ఏంది అనేది నిరూపించుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఆయనకు ఉంది. సార్ మీరు విశ్వసిస్తున్నారా రేపు డీజీపీ మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగేటువంటి TPCC ఎటువంటి TSPC తప్పిదాలకు పాల్పడకోకుండా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం కానీ చూడండి, ప్రాసెస్ అంతా జరుగుతుందని 90% అట్లా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఒక సైన్స్లో ఒక థియరీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అని. అంటే ఎట్లా అంటే ఒక పర్టికులర్ ఫినామిన్, ఒక పద్ధతిని when various factors are influencing, you cannot attribute success or failure to one particular factor అంటారు. దీన్ని థియరీ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. అట్లా TSPSC సక్సెస్ఫుల్ కావాలన్నప్పుడు TSPSC చైర్మన్తో పాటు మెంబర్స్ ఉండాలి, దానికి సంబంధించిన శాఖలు ఉండాలి, అధికారులు ఉండాలి, రకరకాల వాళ్ళు ఉండాలి. ఇంత చేస్తున్నా కానీ ఎవడు చూడకముందు ఎవడైనా పాలకుండీలో ఒక చిన్న నిమ్మకాయ ముక్క వేసేసి పాలు విరగొడితే మనం ఏం చేయలేం. కానీ ఆయన నేతృత్వంలో అట్లా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే అతను ఎంత నిశితంగా విషయాలను పరిశీలిస్తాడని నాకు తెలుసు. నేనైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. హీ విల్ నాట్ ఎలో ఎనీ మిస్టేక్ టు హ్యాపెన్. ఎందుకంటే బీయింగ్ ఏ ఫార్మర్ DGP కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడంలో ఎవడు దొంగ, ఎవడు వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది ఆయన పరిశీలనాత్మకమైన ధోరణిలో పరిశీలిస్తాడు, తగు జాగ్రత్తలు తీసుకుంటాడని నేను ఘంటాపథంగా చెప్పగలను. మీరు అలాగే పత్రికా మిత్రులైనటువంటి మైపాల్ యాదవ్ కానీ, అలాగే తొలివెలుగు రఘు కానీ, మన తొలివెలుగా ఉన్నటువంటి మల్లన్న గారు కానీ, ఇంకా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద, వారి ప్రభుత్వం మీద, వారి నాయకుల మీద పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి వ్యక్తులందరి మీద ఈరోజు BRS పార్టీ నాయకులు కానీ, వారి సింపథైజర్స్ కానీ, వారి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళు మొన్నటి వరకు ఒక పార్టీ కోసం పనిచేశారు, సమాజం కోసం కాదు. ఈరోజు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతా ఉన్నా. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే తీసుకోబోతుందని చెప్పేసి 50 రోజుల్లో అది మనకు నిక్కచ్చిగా కనపడుతుంది. వారు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కుతున్నారని. ఒకటి మీరు అబ్జర్వ్ చేశారంటే, నేను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఐ అపోజ్డ్ ఏది రైతు బంధు పడకపోతే వ్యతిరేకించిన వ్యక్తిని నేను. రైతు బంధు ముందు ఇవ్వాల్సిందే అని నేను అంటే సోషల్ మీడియాలో నా మీద చాలా కామెంట్స్ పెట్టారు. నీకు ఓపిక లేదా, మళ్ళీ పార్టీ మారుస్తున్నావా, అదా ఇదా. ప్రజలతో జవాబుదారీగా మాట్లాడినాను. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలను. GOMS నెంబర్ 46 మీద దాదాపు ఒక 10 సార్లు నేను పత్రికాముఖంగా చెప్పినాను. ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా కలిసి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి విశదీకరించినాను. మా పార్టీ ఎమ్మెల్యే, నాకు చాలా మంచి మిత్రుడు గడ్డం వివేక్ గారు, మా చెన్నూరు ఎమ్మెల్యే, వారి సహకారంతో నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన. ఆనాడు పట్టుకుని రిప్రజెంటేషన్ ఇచ్చి నాకేదో పోస్ట్ ఇవ్వమని అడగలేదే. ఏమన్నాను, అయ్యా ఈ సమస్య ఈ రాష్ట్రాన్ని పట్టు కుదిపేస్తుంది, నిరుద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు, GOMS నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని కుండబద్దలు కొట్టి మీరు మరొక నాయకుడు, మరొక సామాజిక కార్యకర్తను చెప్పాల్సిన ఆవశ్యకత లేదు కదా. నిన్నగాక మొన్నటి వరకు వాటి మీద వారే కొట్లాడారు, వారే స్వరం ఇప్పారు. చూడండి, కుమారి అంటేనే హైటెక్ సిటీ దగ్గర రోడ్డు మీద ఫుడ్ అనుకునే ప్రాపర్ వేలో ఫుడ్ సోల్ చేయనటువంటి ఆమె కోసమే స్పందించిన తాను ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, వీళ్ళ తరపున ఎందుకని చెప్పేసి రెస్పాండ్ అవ్వట్లేదు అనేది. ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు అక్కడ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో, తర్వాత సీఎం చుట్టూ ఉన్న కొంతమంది వాళ్ళల్లో ఈ విషయం మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. వారు ముఖ్యమంత్రికి ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాస్తవాన్ని తెలియాలి కదండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఏ వ్యక్తి కూడా సర్వాంతర్యామి అని మనం అనుకోలేం కదా, అన్ని విషయాల పరిజ్ఞానం, సంపూర్ణ జ్ఞాని అనుకోలేం కదా. ఇప్పుడు ప్రజానాయకులు సరైన
ఆలోచనలు టైంలీ తీసుకోలేకపోతే ఆయన దృష్టిలో ప్రయారిటీస్ వేరు. ఆయన ప్రయారిటీస్ ప్రకారంగా ఆయన ల్యాండ్స్ విషయంలో, మిగతా విషయాల్లో, కాళేశ్వరం విషయంలో వీటిలో పోయినారు. ఈ నిరుద్యోగుల అంశం కూడా అంతే ప్రాధాన్యత కల అంశము అనేది ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో అతనికి మీరు చెప్పాలా, అతను మీరు చెప్పకుండా ఆయనకు మేలుకొల్పు రాదా అనే ప్రశ్న మీరు వేయడం కరెక్టే కావచ్చు కాక, కానీ చెప్పాల్సిన సందర్భంలో నేను సైలెంట్ గా ఉంటే ఆమె రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్, బట్ హీ నాట్ రైట్ అని చెప్పేసి చాలా మంది వాదన. రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర, ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఎంత గొప్పగా ఉందో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన ఆవశ్యకత లేదు మీకు. ఈ రోజు కేసీఆర్ గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలో రావడానికి వారి పాత్ర అమోఘమైనది. మీరు, మీ మిత్రులు, మీ సహాయకుడు అయినటువంటి మైపాల్ యాదవ్ గారు ఎటువంటి కృషి చేశారు. కాళ్ళు కూడా ముక్కాడు మైపాల్ యాదవ్ గారు. నిరుద్యోగులు ఇల్లు వదిలి మరీ తిరిగారు. వాళ్ళ పక్షాన మొదటి ప్రయారిటీ అదే వాళ్ళ కదా అని చెప్పేసి. ఒకటి అండి, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన సరళిని మార్చుకునేటప్పుడు ఏ మార్పు కూడా క్షణాలలో జరగదండి. దానికి మళ్ళీ కొన్ని ఉత్ప్రేరకాలు ఉండాలి. కొంతమంది మళ్ళీ మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే మా బట్ట విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇతరులు కూడా చాలా మంది GOMS నెంబర్ 46 మీద మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రామిసెస్ ని వాళ్ళకు గుర్తు చేయడానికి కూడా మనలాంటి వాళ్ళు వెళ్ళాలి కదండి. ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ మీద మాత్రమే కొట్లాడారు, వచ్చిన ప్రభుత్వం మీద కొట్లాడలేదు అనే మీ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్తున్న ప్రక్రియలో మీకు ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ రకంగా చేసినానండి అని. మీరు మళ్ళీ ఉల్టానని అర్థం ముఖ్యమంత్రికి మేలుకోరాదా, మీరు ఇవ్వతే చెప్తేనే అంటే మిమ్మల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తులు, నిన్నటి దాకా ఇంత పెద్ద ఎత్తున స్వరం ఇప్పినటువంటి వ్యక్తులు, వీళ్ళు దిగుతా అవన్నీ జరుగుతాయన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు దిగిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత జరగట్లేదని మిమ్మల్ని నాటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అడుగుతున్నారు. వాళ్ళకంటే కూడా మేము మాట్లాడినాము. ఈవెన్ కవిత ఏ అంశాలైతే రేజ్ చేసిందో ఆ అంశాల గురించి మేము మాట్లాడినాం కదా. GOMS నెంబర్ 46 విషయంలో మాట్లాడారు. కవిత ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడదు, పూలే విగ్రహం గురించి మాట్లాడుతుంది. 10 సంవత్సరాలు ఎప్పుడు పూలే గురించి గుర్తు చేయని దురహంకారము అడ్డు వచ్చింది ఆమెకి. ఆమె తన ఆస్తుల చిట్టా చెప్పమని ఒకసారి, ఎట్లా సంపాదించినా, ఎంత చెమటోడ్చి సంపాదించినా అని చెప్పమను. తన ఆస్తుల్లో పోని ఒక 1/4 ఈ బీద ప్రజలకు అంకితం చేస్తారా, డెడికేట్ చేస్తుందా? కవిత ఆస్తుల చిట్టా చెప్పి ఈయన ఆస్తులలో ఈ 1/4 నేను తెలంగాణ బీద ప్రజలకు, నిరుద్యోగుల సంక్షేమాన్ని. అంచనా ప్రకారం కవిత గారి ఆస్తులు ఎంత ఉండొచ్చుంటారు? ఆమెను అడగండి. నేను అంచనా వేయదలుచుకోలేదు. నేను అంచనాలు వేసిన రిప్రజెంటేషన్ గవర్నర్కే ఇచ్చిన. ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయండి. మీకు తెలియదు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనేది. అసలు ఒక సరైన ఎఫర్ట్ జరిగి ఈ కుటుంబం ఎంత రాష్ట్ర ప్రజలను వంచినారు, ఎంత దోచుకున్నారు అనే దాని మీద ఒక సీరియస్ ఎఫర్ట్ జరిగి ఒక చక్కని ఎంక్వైరీ అంటే జరిగితే మీకు విస్తుపోయే అంశాలు బయటకు వస్తాయి తెలుసా. కానీ ఆ రకమైన ఎఫర్ట్ జరగట్లేదు. ఆ ఆవేదన నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలోనే నేను ఛాలెంజ్ చేశాను. నేను ప్రభుత్వ నిర్ణయం తప్పు పట్టాను. రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినాను, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్ నాట్ కరెక్ట్. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల ఏం బయటకు రాదు. దీన్ని కంపల్సరిగా గతంలో మా PCC అధ్యక్షుడు ఏదైతే CBIకి అప్పగించాలని అన్నాడో దాన్ని CBIకి అప్పగించడమే సరైన విధానం నేను అన్నానా లేదా? నేను ఇట్లా ఖరాఖండితంగా మాట్లాడతాను కాబట్టి నాకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏ పోస్ట్ ఏమైనా దేనికైనా కన్సిడర్ చేయాలన్నా, లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా, నాకు ఏమైనా అవకాశం ఇవ్వాలన్నా, అరే వీడు మన మాట వినడు అనేటువంటి ఆ బెలిగరెన్స్ అనేవి కనపడతాయి కదా. ఇప్పుడు మనం పదవుల కోసం బతకాలా, వ్యక్తిత్వం కోసం బతకాలా, లేదా మనం నమ్ముకునే ఆశయాల సిద్ధి కోసం బతకాలా అనే ఒక నిర్ణయం చేసినప్పుడు నేను నా ఆశయాల కోసం బతకడానికి ఇష్టపడతా. పదవుల కోసం నేను పోయి ఆవిడ రిప్రజెంటేషన్లు ఇవ్వడం అది చేయను కదా. తర్వాత కోకాపేట భూముల విషయంలో కూడా మా PCC అధ్యక్షుడు వాళ్ళే డైరెక్టర్ CBIకి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఇది చెయ్యాలని. కేసీఆర్ తన పార్టీకి 11 acres ఆఫ్ ల్యాండ్ ని చాలా త్రోవే ప్రైస్ లో ఇచ్చుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి మా PCC అధ్యక్షుడు. మరి ఇప్పుడు ఆ అంశాలన్నీ పట్టుకుపోయి నేను సీఎం దగ్గర పోయి చెప్పలే కదా, పట్టలేదనా? ఓన్లీ నిరుద్యోగుల గురించే మాట్లాడినాను. అంటే మీరు అనొచ్చు మరి ఆ అంశాల మీద ఎందుకు మాట్లాడాలి? ఈ వేదిక ద్వారా ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు మీ నాటి PCC అధ్యక్షులు, నేటి PCC అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి. డెఫినెట్లీ మరి చెప్పే విధానం ఏముంటుంది? రోజైతే పోయి ముఖ్యమంత్రిని కలిసి ఆయన సమయం వృధా చేయలేం కదా, మీ ద్వారానే కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళను నమ్మకం కలుగుతుంది కదా. నాడు విద్వేషపూరితంగానో లేకపోతే ఉద్రేకంగానో మాట్లాడితే కాదు, ఈ రోజు వారి చర్యలు ఆ విధంగా కేవలము లంగ్ పవర్ తో ప్రజలను మనము కన్విన్స్ చేయలేము. ప్రజాపాలన నిజంగా ప్రజల
మేలు కోసం జరిగేలా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చాలా విచ్చలవిడిగా అంటే మా వల్లనే పెద్ద పార్టీ పవర్లోకి వచ్చిందని మాట్లాడుతున్నారు. నాడెన్నడూ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిన దాఖలాలు లేవు, ఒక విషయం మీద మాట్లాడిన దాఖలాలు లేవు, ఏది లేదు. ఎవరో ఒక ఇద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా ఏదో అది చేసినాం ఇది చేసినామని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏదో పొజిషన్స్లోకి వచ్చిన వాళ్ళే, లేదా వేరే వాళ్ళ ప్రాపకాలతోనే అయిన వాళ్ళే. నేను నాయకుల కన్నా మీరు మైపాలరావు గారు, రఘు గారు, తర్వాత కలజి రాము గారు, ఇంకా పాత్రికేయులు ఎంతో మంది, ఇంకా లేకపోతే కవులు కళాకారులు, వీళ్ళ కృషి ఎక్కువ ఉంది. అది జగమెరిగిన సత్యం. కరెక్ట్. ఇప్పుడు ఇట్లా ఉంది అని చెప్పేసి ఈ మీరు పేరు చెప్పినటువంటి జర్నలిస్టులలో ఎవరికైనా ఒకళ్ళకి ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్షిప్ ఇస్తాడా? ఇయ్యడు. ఎవరికి ఇస్తాడు? మళ్ళా సిపిఐ తరఫున ఎవరినో ఒక వృద్ధ జంబుకాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, వాడికి ఇస్తాడు. లేకపోతే వాడికి ఒక రకమైనటువంటి ఇది ఉండాలా అంటే మనం చెప్పినట్టుగా అంటే ఎట్లా మన తల వెనుక నడిచేటువంటి వ్యక్తికి అకాడమీ పోస్ట్ ఇవ్వడం ఇట్లాంటి జరుగుతాయి. జరగవా? ఇప్పుడు కూడా ఎవరు కూడా ఏం ఆలోచిస్తారు? విధేయత అనేది ఒక కొలబద్ద అవుతుంది, వ్యక్తి యొక్క కెపాసిటీ అనేది కొలబద్ద అవ్వట్లేదు. దీనివల్ల పార్టీ సఫర్ అవుతున్నాయి. అర్థమైందా లేదా? ప్రభుత్వాలు కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ విధేయత అనే కొలమానం లోపల ప్రతి అంశాన్ని నిర్ణయం తీసుకోవడం, అదే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీలు నాశనం అవుతున్నాయి. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఎవరు పార్టీకి సేవ చేయలేరు, వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండదు, వీళ్ళైతేనే బాగుంటుంది, వీళ్ళైతేనే పార్టీని ఉద్ధరిస్తారు అనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? పార్టీ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్, ఫ్యూ లీడర్స్. హౌ కెన్ యూ సపోర్ట్ దట్? నేను అపోజ్ చేయలేదా? ఆ మాట అన్నాను కదా. ఇవాళ కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్న అన్నింటికంటే పెద్ద సమస్య, ఒక పెద్ద విమర్శ మోడీ నుంచి వస్తుంది ఏంది? కుటుంబ పాలన, పరివారవాద అంటున్నారు. నిన్న కవిత గారు కూడా చెప్పుకురావడం జరిగింది. దాదాపు 30 మంది ఉన్నారు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకు గొంతెత్తలేదట నాడు? ఈమె ఎందుకు గొంతెత్తలేట? ఈమెకున్న అర్హత ఏందట? ఈమె ఎందుకు ఎమ్మెల్యే అయింది? ఎందుకు ఎమ్మెల్సీ అయింది? ఎందుకు ఎంపీ అయింది? ఈమెకున్న గొప్ప లక్షణం ఏందట? ఏ పోరాట పట్టుకుంటే పోల్చుకుంటే మా పార్టీలో తక్కువ. ఎక్కడ తక్కువ? మిత్రుడు వివేక్, తర్వాత వచ్చేసి వినోద్, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, మల్లువెట్టి విక్రమార్క, ఇట్లా చెప్పుకుంటూ పోతే పనిచేసినటువంటి వ్యక్తులు, పదవులు అనుభవించినటువంటి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మా వాళ్ళు కనీసం ప్రజాప్రతినిధులుగా టికెట్లు తెచ్చుకొని ప్రజల ఆమోదంతో చట్టసభలకు వస్తున్నారు. వాళ్ళు ఏం చేశారండి? నామినేటెడ్ పోస్టులను ఆక్యుపై చేశారు. కవితని ప్రజలు నిర్ద్వందంగా నువ్వు పనికిరావు, నువ్వు వ్యర్థపు లీడర్వు, థర్డ్ క్లాస్ లీడర్ అని ఓడించారు. 2 నెలల్లోనే ఎందుకు ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చిందండి? నామినేటెడ్ పోస్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందండి? సంతోషరావు, జోగినపల్లి సంతోషరావు, అసలు సీఎం ఆఫీస్ అంతా వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉన్నారా? ఎవడన్నా ఏ దళితుడికన్నా, ఏ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికైనా, ఒక బలహీనుడికైనా అవకాశం ఇచ్చినారా? సీఎంఓ వాస్ స్టడెడ్ విత్ హూమ్? దొరలు. వాళ్లకు మాట్లాడే అర్హత. మీరు ప్రశ్నలు వేస్తే నేను దానికి జవాబుదారి చెప్తా, కానీ కవిత మాట్లాడిందని మీరు నాతో మాట్లాడితే నేను సహించా. కుటుంబవాదాన్ని మొత్తం కంప్లీట్ గా ఇంకా నయం మా దాంట్లోనన్నా కనీసము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ గౌడ్ ఉన్నాడు, లేకపోతే వేరే అనువంశికంగా కొంతమంది ఏదైతే టికెట్లు కావాలని అడుగుతున్నారు, వాళ్ళు ఎంతో కొంత పార్టీకి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు ఎంతో కొంత పార్టీలో ముడిపడి ఉన్న వాళ్ళే. వాళ్ళంతా వేరే పార్టీలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకి కృషి చేసిన వ్యక్తులే కదా వాళ్ళంతా. ఒప్పుకుంటా లేదు? ఒప్పుకుంటా. వాళ్ళతో పోలిస్తే ఏం సంబంధం లేని జోగినపల్లి సంతోష్ గురించి ఆమె ఏం మాట్లాడుతుంది? చెప్పండి ఒక మాట. ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వాలా? ఆమె ఎమ్మెల్సీ కావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు బంధు ప్రీతితో ఇచ్చారు, మీరు పైసల ప్రీతి లేకపోతే ఇంకా ఇతర ఈక్వేషన్స్ తో ఇచ్చుకుంటూ పోతున్నారు అనేది. సార్ క్వశ్చన్ పైన ఏదో ఒక అంశం అయితే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అన్నారా? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి ఒక అవకాశం ఇస్తే ప్రజలు కనుక ఒకవేళ వీళ్ళు కుటుంబ సభ్యులు అందుకోసం వీళ్ళకి ఇట్లా అనవసరమైనటువంటి ప్రాతినిధ్యం వస్తుంది, ప్రాధాన్యత వస్తుంది అని అనుకుంటే ప్రజలు ఓడగొడతారు. ఇప్పుడు చాలా మంది కుటుంబ సభ్యులు కంటెస్ట్ చేస్తున్నారు, అందరు గెలిచారా? అందరు గెలిచారండి? గెలలేదు కదా. ఇప్పుడు కేటీఆర్ ని కూడా కేసీఆర్ సన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొదటిసారి స్క్రేప్ త్రూ ఒక 500 ఓట్లతో ఇచ్చాడు. ఆ తర్వాత తన పరిపాలన ద్వారా అనుకోండి, తన మ్యానిపులేషన్ ఏదన్నా అనుకోండి, కానీ ప్రజల నుంచి అయితే ఎన్నుకోబట్టి వస్తున్నాడా లేదా? ఎక్కువ ఓట్లు సంపాదించాడా లేదా? మెజారిటీ సంపాదించడం లేదా?
మొన్న అందరం పోయి మూకుమ్మడిగా అటాక్ చేసినాం సిరిసిల్లాలో కేటీఆర్ని. అయినా సరే అతను ఎన్నికై వచ్చారా లేదా? ఇప్పుడు ఆయన మీరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా చూస్తాడా లేకపోతే ప్రజాప్రతినిధిగా చూస్తారా? చెప్పండి ఒక మాట. మేము ఆ మాట అనట్లేదే అన్నా. అప్పుడు మేము కేటీఆర్ ఈ విషయంలో అపోజ్ చేశాము, దురహంకారంగా మాట్లాడేదాన్ని అపోజ్ చేసినాము. ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడిన అతని దురహంకారాన్ని మనం ఛాలెంజ్ చేస్తాం. అంతే తప్ప కేవలము కేసీఆర్ ప్రాపకంతోనే ఇతను ప్రజానాయకుడిగా ఎదిగాడు అనే విమర్శను గతంలో చేసినా ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇది విచక్షణ. ఇది ప్రజల ద్వారా ఎన్నుకోబడి వచ్చినాడు కాబట్టి. అట్టనే వేరే వాళ్ళ మంత్రుల పిల్లలు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా వస్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు కదండి. అంటే ఒక యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు వాళ్ళని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎట్లా పోలుస్తారండి? వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళు పార్టీ అనేటువంటి ఒక సముద్రంలో ఈదిన వాళ్ళు, వీళ్ళు బావిలో కప్పలు. వీళ్ళకి వాళ్ళకి పోలికేంది? వీళ్ళు కూడా ఉద్యమంలో తర్వాత వీళ్ళకి అరేంజ్ చేసిన వేదిక ఇస్తే తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. మీకు విషయం తెలుసా? మాక్సిమం డ్యామేజ్ కేసీఆర్ కు జరిగితే అది ఎవరు చేసినారు? ప్రజలు చేసినారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసినారు. ఇవాళ కేసీఆర్ యొక్క దుస్థితికి కారణం ఎవరండి? తెలంగాణ ప్రజల, తెలంగాణ పౌర సమాజం చేసిందా? ఆయన కుటుంబ సభ్యులు ఆయన పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేసినారు. కూలుకోలేని దెబ్బ ఎవరు కొట్టారు? ఇంకా కూడా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా ఇప్పుడు బయటకు వచ్చేసేసి వాళ్ళు మాట్లాడడం తీరు చూస్తే చాలా ఎలా చూస్తారు మీరు?